దీని సిరీస్ వచ్చి 5 సిరీస్. పార్ట్ 2 నుంచి ఇంకా చాలా బాగుంటది, మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. హలో వైజాగ్ బెటర్ ఫిష్ లవర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మనం కూడా బాగుండాలి, మన ఫిషెస్ కూడా బాగుండాలి. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, మన సబ్స్క్రైబర్ ఒక కామెంట్ అయితే చేశారు 7 times బీడింగ్ ఫెయిల్ అయిందని. సెకండ్ వీడియో కూడా కామెంట్ చేశారు పార్ట్ 2 బీడింగ్ ప్రాసెస్ ఎప్పుడు వస్తుందని అడిగారు. దానికంటే ముందు కొన్ని టిప్స్ చెప్తాను, అది ఫాలో అవ్వండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫీమేల్ అండ్ మేల్ యాక్టివ్ ఉండే తీసుకోవాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే మినిమం ఫీడ్ సిమ్ చేసేంత ట్రబ్ ఉండాలి దానికి. థర్డ్ పాయింట్ మినిమం సన్లైట్ తగిలట్టు ఉండాలి, ఎందుకంటే దానికి వెదర్ తెలియాలి, ఎందుకంటే ఏ కాలం ఏ సీజన్ అని తెలియాలి కదా దానికి. చూస్తున్నట్టయితే ఇక్కడ మనం చూసాం, మన పౌరాలు ఉన్నాయి, అక్కడ నేను ఎక్కువ మేత వేస్తుంటాను తిన్నానికి వస్తుంటే బ్రెడ్ రైస్ అని వేస్తున్నాను. ఇక్కడ కూడా చూసినట్టయితే అంటే సన్లైట్ కి ఫీమేల్స్ పెట్టాను అంటే ఎగ్ లోడ్ ఎక్కువ అవుతుంది అనమాట, దాని వెదర్ తెలుస్తుంటే. అలాగని చెప్పి కవర్ కూడా చేసుకొని లేదంటే కాకులే వస్తే పట్టుకెళ్ళిపోతే మీకు చూపించడానికి అక్కడ తీస్తాను నేను. దాని క్యాప్ ఉండేది. మనం డైలీ ఫుడ్ ఫీడ్ చేస్తుంటాం కదా, దానికి తెలుస్తుంటది ఓనర్ ఎవరు అనేది. మనం చేయి పెట్టగల అది కంపల్సరీ మన చేతిలోకి అయితే వస్తుంటది. ఆ ఫీలింగ్ కూడా మనకు చాలా బాగుంటది, ఆ ఫీలింగ్ అనేది. ఎందుకంటే ఇవన్నీ నా ఫిషెస్ బాగా నేనంటే ఐడెంటిఫై ఉంటది, తనకు తన ఓనర్ ఎవరో తెలుసు. ఫోర్త్ పాయింట్ ఏంటంటే మెయిన్ వాటర్ అనేది స్టోర్ చేసుకోవాలి. 1 month కానీ 2 weeks కానీ స్టోర్ చేసుకుంటే బీడింగ్ అనేది చాలా సక్సెస్ఫుల్ గా అవుతుంది. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి లైవ్ కల్చర్. 100% లైవ్ కల్చర్ ఉండాలి. ఆ 15 days 10 days కానీ మీరు కన్ఫర్మ్ గా లైవ్ కల్చర్ తినిపించినట్టయితే అది చాలా బాగా బీడ్ చేస్తుంది. ఎందుకు బీడ్ చేస్తుంది అంటే ఆ బీడింగ్ ప్రాసెస్ లోని ఎగ్స్ బాగా స్ట్రాంగ్ గా ఉంటది, ఫర్మ్ కూడా మేల్ కి ఫర్మ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఇప్పుడు ఈ రెడ్ డ్రాగన్ చూసారు కదా చిన్నది, దీనికి నేను అంటే చాలా ఇష్టం. దీనికంటే ఇంకోటి ఉంటది, కొంచెం ముందు ఫార్వర్డ్ చూసుకుంటే అక్కడ మనీ ప్లాంట్ మీద పడుకుని ఉంది, దానికి నేనంటే ఇంకా ఇష్టం. నేను చూడగల గింజిపోద్ది అనమాట. మోయినా కల్చర్ మెయిన్ ఇంపార్టెంట్. స్టార్టర్ ఎవరిదైనా తీసుకోండి, లేదంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తే నేను ఇస్తాను. లైవ్ కల్చర్ లేని కూడా రేపు నేను ఒక వీడియో పెడతాను, రేపు కానీ వెళ్ళండి, కానీ అది మిస్ అవ్వకుండా చూడండి. బెస్ట్ డైట్ పెడతాను, ఫుడ్ డైట్. నేను ఇప్పుడు వచ్చి నేను బీడింగ్ ప్రాసెస్ గురించి చెప్పింది కానీ ఫుడ్ డైట్ కానీ ఏ యూట్యూబ్ లో కూడా మీరు చూసి ఉండరు. 100% నేను రాసి కూడా ఇస్తాను. మెథడ్స్ చూడండి, మోయినా కల్చర్ మెథడ్స్ అయితే మీకు నిజంగా చెప్తాను, ఫిదా అయిపోతారు నాకైతే. లేదంటే మస్కిటో లార్వా కానీ. మస్కిటో లార్వా గురించి ఏంటంటే మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే ఒక 4 to 5 days మనం వదిలేస్తే వాటర్ అక్కడ ఎలాగా దోమలన్నీ వచ్చి ఎగ్స్ పెట్టేస్తుంటాయి, అది మనం తీసి కలెక్ట్ చేసుకొని ఫిషెస్ పెట్టేసుకోవడమే. అది ఎక్కువ లేట్ చేసుకుంటే అది మళ్ళీ దోమ కింద కనెక్ట్ అయిపోతుంది. నేను మార్నింగ్ నా ఫిషెస్ కొన్ని పెట్టేసి మళ్ళీ నా స్టూడియోలో ఉంటుంది కదా, స్టూడియోలోకి తీసుకెళ్లి పెడదాం అనుకున్నా. 4 hours వెయిట్ చేసిన ఇంట్లోని. ఆ గ్యాప్ లో ఒకటైతే దోమ కూడా అయిపోయింది. అప్పుడు మీరు ఏంటంటే ఒక రోజు కలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ 2 days గ్యాప్ ఇస్తే మళ్ళీ కల్చర్ అయిపోద్ది మళ్ళీ. అప్పుడు ఆ గ్యాప్ లో మీరు లేట్ చేయకూడదు, లేట్ చేసుకుని దోమలు ఎక్కువ అయితే మనకే ప్రాబ్లం. మీకు క్లియర్ గా చెప్దాం అనుకున్నాను కానీ వాయిస్ ఓవర్ ఎవరో రావట్లేదు, ఎందుకంటే రాసుకొని చెప్తే 10 చెప్పినట్టు ఉంటుంది. నా వీడియో కనుక మీకు పూర్తిగా చూసి ఎంతవరకు హెల్ప్ అయింది అనేది కామెంట్ రూపంలో చెప్పండి, ఎందుకంటే నాకు అదే మోటివేషన్ అవుతుంది, ఇంకా బాగా చెప్తాను నెక్స్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.